హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నా యూట్యూబ్ ఛానల్. ఇవాళ నేను చేసి తెచ్చానండి నాన్ వెజ్ వ్లాగ్ అమందా డాబాది. చాలా టేస్టీగా నవరాత్రులు తినలే కదా నాన్ వెజ్. నవరాత్రుల తర్వాత ఇప్పుడు వెళ్ళామండి నేను మా అబ్బాయి. చాలా టేస్టీగా చాలా ఎగ్ద యమ్మీగా ఉన్నాయి రెసిపీస్లో. పూర్తిగా నేను చూపిస్తాను మీకు డిషెస్లో. ఇది నేను బిర్యానీ తీసుకుంటాడంగా చాలా టేస్టీగా ఉన్నాయండి. ఇంకా రీజనబుల్ రేట్లో ఉన్నాయి. చేద్దామా వ్లాగ్, లెట్స్ గో. ఇదండి అమందా డాబా. చూడండి ఇలా ఉంటుంది. పైన ప్లేస్ ఉంది, కింద ఇంకా నేను చెప్తున్నాను. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. లోన్ వెళ్దామండి. చూడండి లోన్ వెళ్తే ఇలాగ ఇంటీరియర్లో ఉంది. చక్కగా ఏసీ, చక్కగా పోస్టర్స్లు అన్నీ చాలా బాగా ఉన్నాయండి. చూడండి ఎంత బాగా మంచాలు పైకి ఉన్నాయి. డాబా అంటాను, మంచాలు పైకి ఉన్నాయి. చూడండి మేము ఆర్డర్ ఇస్తాము. వాడు వెయిటర్ రాలేదు ఇంకా, అప్పుడు వెయిట్ చేస్తున్నాను నేను. మేము కొంచెం పని మీద బయటికి వెళ్ళాము మధ్యాహ్నం. అయితే అబ్బాయి అన్నాడు కి అమ్మ లంచ్ చేసేద్దామా బయట అని. చూడండి ఎంత బాగుందో. పైన కొంచెం పని నడుస్తుందంట, అందు గురించి ఫస్ట్ ఫ్లోర్ వెళ్ళలేకపోయినాము. ఎందుకంటే దానికంటే ముందు ఒకసారి వస్తాడికి నా ఫ్రెండ్స్ తీసుకొచ్చారు తన బర్త్డేకి. పైన చక్కగా చాలా బాగున్నది, కానీ ఇప్పుడు కొంచెం పని నడుస్తుందని ఇప్పుడు వాళ్ళు అక్కడ క్లోజ్ చేస్తున్నారు. అందుకే ఫస్ట్ కిందే కూర్చున్నాము గ్రౌండ్ ఫ్లోర్లోన. ఇది అండి మెన్యూ అమందా డాబాది. చూడండి ఇలాగా పూర్తిగా మెన్యూ ఇంకా రీజనబుల్. కొంచెం దీనికి నేను చూసి ఆర్డర్ చేస్తాను అనుకుంటున్నాను. అన్నీ రీజనబుల్ రేటే. 300లోన 350 మటన్ అయితే ఇలాగా. ఇప్పుడు మేము ఆర్డర్ ఇచ్చిస్తున్నాము. ఏంటంటే ఇక్కడ సీ ఫుడ్ చాలా ఫేమస్, కానీ మేము వస్తాడికి వాళ్ళు సీ ఫుడ్ తలక సెక్షనే క్లోజ్ చేస్తున్నారంట అండి. అందరికంటే ముందు మేము ఆర్డర్ చేసాము చికెన్ మంచూరియన్ సూప్. చూడండి చికెన్ మంచూరియన్ సూప్ చాలా పైపింగ్ హాట్, ఎక్దమ్ చాలా చిల్లీలతో టేస్టీ చికెన్ మంచూరియన్ సూప్. దీనిలో నేను వేసాను ఫ్రై నూడిల్స్. వాళ్ళకన్నా ఈ ఫ్రై నూడిల్స్ క్రిస్పీ లేవండి అంటేనే వాళ్ళు మరి పట్టించుకోలేదు, పెట్టేసి వెళ్ళిపోయినారు. మేము తినేసాము. ఏం చేస్తాం, ఫ్రై నూడిల్స్ గురించి ఏంటంటామని. ఎలాగా చేసిన తర్వాత మళ్ళీ వేసుకోండి. నాకు చాలా ఇష్టం అండి చికెన్ మంచూరియన్ సూప్లో ఫ్రై నూడిల్స్ వేసుకోవడం. చాలా వేడిగా ఉంది. యమ్మీ యమ్మీ యమ్మీ, చాలా టేస్టీగా ఉందండి. దాని తర్వాత ఈ చికెన్ డ్రమ్ స్టిక్ ఆర్డర్ చేసాము. 280 290 అంటే 6 పీసెస్. అది ఇలాగ స్టార్టర్లోన ఆహాహా అమృతం. నాకు చికెన్ లాలీపాప్ ఇవన్నీ చికెన్ డ్రమ్ స్టిక్ చాలా ఇష్టం అండి. ఇది చాలా యమ్మీగా ఉన్నది కూడా, స్పైసెస్ తోటి చాలా చాలా బాగుంది. ఒక్కొక్క డ్రమ్ స్టిక్ చిన్న కాకుండా చక్కగా వాళ్ళు తక్కువ కోటింగ్ పైకి వేసి చక్కగా చేసి ఇచ్చారండి. ఇది ఒక 280 ఉన్నది. ఇదండి మా అబ్బాయి అండి అమ్మ కొత్తది ఏదో ట్రై చేద్దామని చికెన్ సీక్ కబాబ్ అని ఇది ఆర్డర్ చేశాడు. దీన్ని కొంచెం ట్రై చేసి చూద్దాం. దీంతో ఆనియన్ గ్రీన్ చట్నీ ఇచ్చారు. దీనికి కొంచెం గ్రీన్ చట్నీలో డిప్ చేసి కొంచెం ఆనియన్స్ పెట్టి టేస్ట్ చేద్దాం. ఇదేంటి టేస్ట్ నాకు అర్థమే కాలేదు. మళ్ళీ ఒకసారి టేస్ట్ చూసి చెప్తాను. ఏదైనా ఒక్కసారి తింటే నాకు టేస్ట్ అర్థం, రెండోసారి ట్రై చేయవలసిందని. ఏంట టేస్ట్ ఏమేమి బాగాలే అంతగా నడుస్తుంది. దాని తర్వాత ఇది కింగ్ ఆఫ్ ద డిష్ ఫ్రై ఫిష్ చికెన్ బిర్యానీ. చూస్తుంటే నోరూరుతుంది కదా. అవునండి, అంత టేస్ట్గా ఇంకొన్నది. దీంతో గ్రేవీ ఇచ్చారు. దెన్ థమ్స్అప్ మేము తీసుకున్నాము. రాయితా. ఎప్పుడైనా మేము బిర్యానీ తింటాడు థమ్స్అప్ తప్పకుండా తీసుకుంటాం. ఇది నేనండి బిర్యానీ వేసుకుంటుండగా ఆహా పైపింగ్ హాట్ అండి. ఎప్పుడైనా మేమేమైనా మార్నింగ్ వెళ్ళము ఆల్మోస్ట్, కానీ ఇప్పుడు అటు కొంచెం వన్ ఉంటుందని వెళ్ళాము. చాలా బాగుంటుందండి, రుచి ఎక్దమ్ టేస్టీ. కానీ నాకు మా అబ్బాయి అంటాడు అంత టేస్ట్ లేదంటాడు. వరే బాబు చాలా బాగుందిరా, ఎప్పుడు బిర్యానీ తిన్నోళ్ళకి అన్నీ అంటూ అనిపిస్తుంటుంది నీకు, కానీ చాలా బాగా చేశారండి. ఇది ఎక్దమ్ పైపింగ్ హాట్, ఎక్దమ్ చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ. చాలా బాగుంది. దీనిలో రాయితా వేసుకుని తింటే అమృతంలాగా ఉందండి.
చికెన్ ముక్క చూద్దాం ఉడికిందా లేదా అని. చక్కగా బాగా ఉడికిపోయిందండి. ఇంకా పైన క్రిస్పీ, లోన సాఫ్ట్, చాలా బాగుందండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నది. నాకైతే చాలా నచ్చింది. వాడు అంటాడు అంతగా బాగోలేదు అంటాడు. వాడి ఇష్టం. దగ్గర నుంచి చూపిస్తాను చూడండి, ఎలా ఎరుగుతుంది, అంత బాగుంది. అంటే ఎప్పుడైనా చికెన్ ఇలా ముక్కలు ఇలాగ కొంచెం లేట్గా ఎరిగితే అది చాలా ఫ్రెష్గా ఉన్నట్టు, లేకపోతే తొందరగా ఎరిగిపోతే అది ఎన్ని రోజులతో అలాగ అంటారు. చాలా టేస్టీగా ఉందండి. అంతేనండి, మేము వెళ్తున్నాము ఇంటికి. మేము చాలా బాగా ఎంజాయ్ చేసాము. మీకు కన్నా వీడియోస్ నచ్చినట్టుగైతే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దే. ఎలా మీకు నచ్చిందా లేదా అమంద డాబాదా రెసిపీ వ్లాగ్ మీరు ఎప్పుడు వస్తున్నారు చెప్పండి నాకు. మీరు చికెన్ బిర్యానీ తోటి థమ్స్అప్ తాగుతారా లేదా అది కూడా కమెంట్ చేసి చెప్పండి. నేను చెప్తున్నాను బాయ్ అని. అమంద డాబా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.